హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వెంకట్. మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికే వచ్చాం. చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు. చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చూడండి. అంటే ఏం రాష్ట్రం? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వెంకట్. మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా. ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్జామ్ రొటీన్ చేస్తున్నాను. లాస్ట్ టైం ఎగ్జామ్ ఇది మాకు. సో మళ్ళీ ఎగ్జామ్స్ అయితే ఎప్పుడు ఉండవు. ఇదే ఇక నా లైఫ్లో మళ్ళీ ఎగ్జామ్స్ అయితే నేను ఎప్పుడు రాయను. లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో అయితే, స్కిప్ చేయొద్దు. నేనైతే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు 4 o'clockకి లేస్తాను డైలీ. ఎందుకంటే అందరు చదువుకోవడానికి లేస్తాను, నేను కూడా చదువుకోవడానికే లేస్తాను. 4 o'clockకి లేచి కొత్త యూనిట్ అయితే స్టార్ట్ చేయను. నైట్ చదివిందే రివైజ్ చేసుకుంటే ఒకసారి అన్ని క్వశ్చన్స్. అలా రివైజ్ చేసుకుంటే మనకి ఈజీగా గుర్తుకుంటుంది. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం రాయగలుగుతాము. మార్నింగ్ మనం ఏం చదవకుండా రివైజ్ చేయకుండా డైరెక్ట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళాం అనుకో, నైటే చదివి అక్కడికి వెళ్ళాక మనకు అసలు ఏ ఆన్సర్ గుర్తుకు రాదు. సో అందుకే ఒకసారి మార్నింగ్ లేచి అయితే మనం నైట్ చదువుకున్న యూనిట్స్ అయితే ఒకసారి రివైజ్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. మరి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మీరే టైంకి లేస్తారో కింద కామెంట్ చేయండి. సరే మరి, నాకు లేట్ అవుతుంది. రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళాక కలుస్తాను మిమ్మల్ని. బాయ్ బాయ్. మధ్యలో అయితే బస్సులో వెళ్తా, వీడియో తీయనీకైతే పాసిబుల్ ఉండదు. సో కాలేజ్కి వెళ్ళాక మేము ఎలా రివైజ్ చేస్తామో చూపిస్తా, అక్కడ చూసేయండి. సెంటర్ దగ్గరికి వచ్చాను, చూడండి కాలేజ్ ఎలా ఉందో. ఫిఫ్త్ యూనిట్ నాకు ఎక్స్ప్లెయిన్ కమోడిటీ బల్క్ స్టోరేజ్ వేర్ హౌస్ అంటే గోదాం సేల్. అదొక్కటే గుర్తు పెట్టుకున్నా నేనైతే, అదొక్కటే గుర్తు పెట్టుకున్నా. టైప్స్ ఆఫ్ వేర్ హౌస్ టాపిక్ లోనే వేర్ హౌస్ సప్లై చైన్ కాంపిటేటివ్ ఫ్యాక్టర్స్ రాసేసి వీడియో తీసుకుంది. చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికే వచ్చాం. చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు. చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చూడండి. కానీ అది మంచి కేసులని వైరల్ అయి కూర్చుంటాం. ఫంక్షన్స్ ఆఫ్ వేర్ హౌస్ ఉంది కదా, ఫంక్షన్స్ ఆఫ్ వేర్ హౌస్. నాకు ఫిఫ్త్ యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏముంది అసలు టాపిక్ ఏముంది? ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వచ్చింది, బట్ అది బుక్లో ఉంది, బట్ ఆ ఫుల్ ఫామ్ ఏంటో మాకు తెలియదు. ఎగ్జామ్లో అయితే ఎవరేం కరెక్ట్ రాయలేదు, అందుకే అందరినీ అలా అడుగుతున్నా. చూడండి మీ కూడా వాళ్ళు ఏం ఆన్సర్స్ చెప్తారు. వాట్ ఈస్ మీన్ బై ఎఫ్ఎంఎస్? ఎఫ్ఎంఎస్ అంటే ఏంటి? నిజం చెప్పు చెప్పు. ఎఫ్ఎంఎస్ చెప్పు చెప్పు, నువ్వే మాస్టర్ చెప్పు. ఓకే డన్, రైట్ ఆన్సర్ అమ్మా. కీర్తి కీర్తి కీర్తి, వాట్ ఈస్ మీన్ బై ఎఫ్ఎంఎస్? ఎఫ్ఎంఎస్ అంటే ఏం రాష్ట్రం? చెప్పు. ఫ్లెక్సిబుల్. నేను ఇక్కడ రైట్ ఆన్సర్ అమ్మా. హే గైస్, ఇప్పుడైతే ఇంటికి వచ్చాను. టైం అయితే 3:48 అవుతుంది. మార్నింగ్ 6:30కి వెళ్తే ఇప్పుడు 3:40, 3:50, 3:30కి వచ్చా. బస్సెస్ వెళ్తే ఇంత టైం అవుతుంది డైలీ.
ఎగ్జామ్స్ ఉన్నప్పుడైతే నేను పక్కా 4 o'clock అయితే లేస్తా. లేచి ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిసేపు రివైజ్ చేసుకుంటాం మొత్తం. మార్నింగ్ చదివింది ఎప్పుడైనా ఎగ్జామ్స్లో బాగా గుర్తుకుంటుంది. సో మార్నింగ్ నైట్ చదవకున్నా సరే కానీ మార్నింగ్ అయితే పక్కా లేచి చదువుకుంటాను నేను. ఇంతే ఎగ్జామ్ రొటీన్ ఏముంటుంది చెప్పండి. కాలేజ్కి వెళ్తాం, హాల్ టికెట్ అవన్నీ తీసుకొని ఎగ్జామ్ రాసేస్తాం, మళ్ళీ బయటికి వచ్చేస్తాం, ఇంటికి వస్తాం అంతే. ఈ జర్నీయే బస్సెస్ తీయక వీడియో అయితే తీయలేదు. మీరు ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతారో కింద కామెంట్ చేయండి. అంటే మార్నింగ్ టైం లేచి చదువుతారా లేకుంటే డైరెక్ట్ ఎగ్జామ్ నైట్ చదివేసి డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్ రాసేస్తారా కింద కామెంట్ చేయండి. ఇంతే నా వీడియో ఎగ్జామ్స్ రొటీన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకండి. అది ఆన్ చేసుకుంటే మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. Like, share, comment and subscribe. Bye.